ఫుడ్ మనం ఎనర్జీ కోసం కదా ఆ, తినేది, మనకి స్లో డౌన్ చేయడానికి కాదు. ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది? హై కార్బ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు Right. దట్ హ్యాపెన్స్. Mm. ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ. అబ్బా టేస్టీ వడ, టేస్టీ దోశ. బట్ షుగర్స్ ఆర్ సో హై. షుగర్ అంటే నాట్ షుగర్, కార్బోహైడ్రేట్స్ ఆర్ సో చాలా హై. హై. యా ఇట్ విల్ స్పైక్ యువర్ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ. ఆ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు, ఆ తేపులు, ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం, ఇంకొక టీ తాగడం, కాఫీ తాగి మళ్ళీ that's all the bad signs cycle. of your food is not working for you. కళ్ళకి కట్టినట్టు చెప్తున్నారు, అది యాక్చువల్ గా జరిగేది చాలా మందికి అదే. టీ, మళ్ళీ ఇంకో టీ కావాలి, ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి, వాళ్ళని వాళ్ళు వేకప్ చేసుకోవడం, కెఫీన్. సో దాని బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ యూ హావ్ టు సీస్ ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, అవి బ్యాలెన్స్ గా ఉన్నాయా. సో వెన్ ఐ డూ అ దోశ బ్యాటర్ లో రైస్ ఉంది, దాల్ ఉంది, లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్. దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ ఇచ్చేసింది అక్కడ, ప్రోటీన్ వచ్చేసి. సో ఐ రోల్ ఇట్ and eat it if I'm eating dosa like that. And lekapothe I just do 3 scrambled eggs depending on the training. Scrambled eggs, lekapothe sprouts are my favorite. మొలకొత్తిన శనగలు and పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. Every time you go into my kitchen those are readily there. దాంతోని either I put some dates కొనేసుకొని దాంట్లో, ఇప్పుడు this is simple. ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి, అవును. ఎగ్స్ ఉంటాయి, సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర, లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ డేట్స్, అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా, ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లం అన్న, చిన్న ఒక్క డేట్ నే, నాట్ 2-3 dates, one big date, ఖర్జూరం చిన్న పీసెస్ కట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్. సో నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ చూ క్విక్లీ.